ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి ఎక్కడ చూసినా బాబా వంగ భవిష్యవాణుల గురించే మాటలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్లో వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ ఫార్వర్డ్స్, ట్విట్టర్ థ్రెడ్స్ అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. 2026లో నిజంగా ప్రపంచం అంతమవుతుందా? వరల్డ్ వార్ 3 మొదలవుతుందా? ఏలియన్స్ వచ్చి మనల్ని అపహరిస్తారా? పెద్ద సోలార్ స్టార్మ్ వచ్చి అన్ని ఫోన్లు, ఇంటర్నెట్, బ్యాంకులు ఆగిపోతాయా? భూకంపాలు, జ్వాలాముఖులు, తుఫాన్లు భారీగా వచ్చి భారతదేశం నాశనమవుతుందా? ఈ అన్ని ప్రశ్నలకు సత్యాన్ని బట్టి సైన్స్ ఫ్యాక్ట్స్తో, రియల్ డేటాతో సమాధానం చెప్తాను. భయపెట్టడానికి కాదు, అవేర్నెస్ పెంచడానికి, సరైన దృక్పథం ఇవ్వడానికి మాత్రమే. ముందుగా బాబా వంగా గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఆమె పేరు వంగేలియా పాండేవా గుర్చేవా. బల్గేరియాలో 1911లో జన్మించారు. 1996లో మరణించారు. చిన్నప్పుడు ఒక టార్నేడోలో అంధురాలయ్యారు. ఆ తర్వాత ఆమెకు దర్శనాలు వచ్చాయని, భవిష్యత్తు చూపించారని అంటారు. ఆమె చెప్పిన కొన్ని భవిష్యవాణులు సరిగ్గా సరిపోయాయని ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతోంది. ఉదాహరణకు, చెర్నోబిల్ అణుప్రమాదం, 2004 ఇండియన్ ఓషన్ సునామీ, 9/11 టవర్ దాడులు, ఇందిరాగాంధీ హత్య, బల్గేరియా కమ్యూనిస్ట్ పాలన ముగింపు లాంటివి. కానీ ఆమె అసలు మాటలు చాలా సింపుల్గా, సింబాలిక్గా, రూపకాలతో ఉంటాయి. ఉదాహరణకు, స్టీల్ బర్డ్స్ అమెరికా మీద పడతాయి అని చెప్పింది. దాన్ని 9/11తో లింక్ చేశారు. ఆమె భవిష్యవాణులు ఎప్పుడూ డైరెక్ట్ డేట్స్, స్పెసిఫిక్ ఈవెంట్స్ చెప్పేవి కావు. ఆ తర్వాత వ్యాఖ్యాతలు తమకు నచ్చినట్టు అర్థం చేసుకుని ప్రచారం చేస్తారు. చాలాసార్లు ఆమె పేరుతో వచ్చే కొత్త ప్రెడిక్షన్స్ ఆమె అసలు మాటలు కావు, ఇతరులు సృష్టించినవి లేదా ఓవర్ ఇంటర్ప్రెట్ చేసినవి. 2026 గురించి ఆమె పేరుతో వచ్చే చాలా క్లెయిమ్స్ ఇటీవలి రూమర్స్ మాత్రమే. 2026లో ఏలియన్స్ వస్తారు, నవంబర్లో పెద్ద షిప్ భూమిపైకి వస్తుంది, అది మానవాళిని మారుస్తుంది అని చాలా వీడియోలు వచ్చాయి. ఏఐ మనల్ని కంట్రోల్ చేస్తోంది, యూరప్ నాశనమవుతుంది, ప్రపంచం 7-8% భాగం డిస్ట్రాయ్ అవుతుంది అని కూడా అంటున్నారు. సూర్యుడి నుంచి భారీ తుఫాను వచ్చి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవుతాయి అని కూడా చెప్తున్నారు. కానీ ఆమె అసలు రికార్డ్ చేసిన మాటల్లో ఇలాంటి స్పెసిఫిక్ డేట్స్ లేవు. ఇవి ఇటీవలి ఇంటర్ప్రిటేషన్స్, కొన్ని సందర్భాల్లో ఫేక్ న్యూస్ లేదా వైరల్ కంటెంట్ కోసం సృష్టించినవి. అలాగే వరల్డ్ వార్ 3 మొదలవుతుంది అనేది కూడా ఆమె చెప్పినది కాదు. అది ఆమె పాత ప్రిడిక్షన్స్తో లింక్ చేసి చెప్పేది. మనం రూమర్స్ని బట్టి భయపడకూడదు. బదులుగా రియల్ రిస్క్స్ ఏమిటో, సైన్స్ ఏమి చెబుతోందా చూద్దాం. సోలార్ యాక్టివిటీ గురించి రియల్ ఫ్యాక్ట్స్ చూద్దాం. సోలార్ సైకిల్ 2025లో పీక్కి చేరుకుంది. ఇప్పుడు స్లోగా డౌన్ అవుతోంది. కానీ 2026లో కూడా బలమైన సోలార్ ఫ్లేర్స్ వస్తున్నాయి. ఫిబ్రవరి 2026లో ఇప్పటికే X4.2, X8.1, X2.8, X1.6 లాంటి X క్లాస్ ఫ్లేర్స్ రికార్డ్ అయ్యాయి. నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఇమేజెస్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి హెచ్ఎఫ్ రేడియో బ్లాక్అవుట్స్, జీపీఎస్ ఇష్యూస్, శాటిలైట్ డ్యామేజ్ తెచ్చే అవకాశం ఉంది. జనవరి 2026లో S4 సివియర్ సోలార్ రేడియేషన్ స్టార్మ్, G4 జియోమాగ్నెటిక్ స్టార్మ్ వచ్చాయి. నార్దర్న్ లైట్స్ ఇంకా కనిపిస్తున్నాయి. ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అరోరా లైట్స్ రిపోర్ట్ అయ్యాయి. NOAA నాసా ప్రెడిక్షన్స్ ప్రకారం సోలార్ సైకిల్ 25 పీక్ జూలై 2025 చుట్టూ ఉంది. కానీ డిక్లైన్ ఫేజ్లో కూడా బలమైన ఈవెంట్స్ వస్తాయి. 2026 చివరి వరకు ఇంటెన్స్ మ్యాగ్నెటిక్ యాక్టివిటీ ఉండవచ్చు. కానీ ప్రపంచం అంతమవుతుంది అని కాదు. 1859 క్యారింగ్టన్ ఈవెంట్ లాంటి భారీ స్టార్మ్ రావడానికి ఇంకా అవకాశాలు తక్కువగా ఉన్నాయని సైంటిస్టులు అంటున్నారు. మన దేశంలో ఇస్రో, IMD సోలార్ డేటాను మానిటర్ చేస్తున్నాయి. అలర్ట్ వచ్చినప్పుడు పవర్ గ్రిడ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఇంటర్నెట్ ఆఫ్ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు కొన్ని గంటలు లేదా రోజులు ఇబ్బంది పడవచ్చు. కానీ పూర్తి డిజాస్టర్ కాదు. ప్రకృతి విపత్తుల గురించి మరింత డీటెయిల్డ్గా చూద్దాం. భారతదేశం ఎప్పుడూ మల్టిపుల్ రిస్క్ జోన్లోనే ఉంది. హిమాలయాలు భూకంప జోన్ 5, 6లో ఉన్నాయి. రీసెంట్ స్టడీస్ ప్రకారం ఉత్తర భారతదేశంలో గ్రేట్ హిమాలయన్ భూకంపం రావడానికి ఎనర్జీ అక్యుములేట్ అవుతోంది. 2015 నేపాల్ భూకంపం 7.8 మ్యాగ్నిట్యూడ్తో 9,000 మంది మరణాలు తెచ్చింది. అలాంటిది ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి హై డెన్సిటీ ఏరియాల్లో వస్తే ప్రభావం భారీగా ఉంటుంది. కానీ ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. అదే సమయంలో తీర ప్రాంతాల్లో సైక్లోన్స్ ఫ్రీక్వెన్సీ పెరిగింది.
2025లో బెంగాల్ బేలో బలమైన స్టార్మ్స్ వచ్చాయి. 2026లో మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ సీజన్లో హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్స్ అవకాశం ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల హీట్ వేవ్స్ ఎక్కువ రోజులు వస్తున్నాయి. హైదరాబాద్లో గత ఏడాది ఏప్రిల్, మేలో 45 డిగ్రీస్ దాటాయి. ఇలాంటి హీట్ వేవ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్, వాటర్ షార్టేజ్ తెస్తాయి. జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం ఇండియా టాప్ 10లో ఉంది. గత 30 ఏళ్లలో 80,000+ మరణాలు, $170 బిలియన్ నష్టం జరిగింది. హిమాలయాల్లో గ్లేషియర్ మెల్ట్, ల్యాండ్ స్లైడ్స్ పెరుగుతున్నాయి. కానీ ఇవన్నీ సడన్ అపాక్లిప్స్ కాదు, స్లోగా పెరిగే రిస్క్స్. మనం ప్రిపేర్ అవ్వడం ద్వారా చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. హైదరాబాద్లో హీట్ వేవ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ నీరు తాగండి, సన్ స్క్రీన్ ఉపయోగించండి, బయట తిరగడం తగ్గించండి. రెయినీ సీజన్లో ఇంట్లో ఫ్లడ్ ప్రమాదం ఉంది కాబట్టి డ్రైనేజ్ చెక్ చేయండి, ఇంట్లో బ్యాకప్ ఫుడ్ ఉంచండి. భూకంపం వచ్చినప్పుడు టేబుల్ కింద దాక్కోవడం, బిల్డింగ్ నుంచి బయటకు పరిగెత్తడం లాంటి బేసిక్ సేఫ్టీ టిప్స్ అందరూ తెలుసుకోవాలి. మరి ఏలియన్స్ గురించి మాట్లాడితే సైన్స్ ప్రకారం ఏలియన్ లైఫ్ ఉండవచ్చు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి కాంటాక్ట్ జరగలేదు. నాసా, ఇస్రో లాంటి ఏజెన్సీలు స్పేస్ మిషన్స్ ద్వారా సెర్చ్ చేస్తున్నాయి. కానీ 2026లో సడన్గా ఏలియన్ షిప్ వస్తుంది అని ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అది సైన్స్ ఫిక్షన్ స్టోరీల్లో బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో అంత త్వరగా జరిగే అవకాశం చాలా తక్కువ. అలాగే ఏఐ టేకోవర్ గురించి. ఏఐ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అవుతోంది, కానీ అది మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి రావడానికి ఇంకా చాలా దూరం ఉంది. మనం ఏఐని సరైన రూల్స్తో ఉపయోగిస్తే అది మనకు సహాయకరంగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే 2026 సవాళ్లతో నిండిన ఏడాది అవుతుంది, కానీ అది అంతం కాదు, కొత్త అవకాశాలు కూడా ఉంటాయి. సైన్స్, టెక్నాలజీ, ప్రిపరేషన్ మనల్ని కాపాడుతాయి. బాబా వంగా లాంటి భవిష్యవాణులు భయం కలిగిస్తాయి, కానీ రియల్ లైఫ్లో మన చేతుల్లోనే చాలా ఉంది. టెన్షన్ తీసుకోకండి, పాజిటివ్గా ఉండండి, లైఫ్ ఎంజాయ్ చేయండి, గోల్స్ అచీవ్ చేయండి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. మీరేమనుకుంటున్నారు? 2026లో గోల్స్ ఏమిటి? మీ ప్లాన్స్ ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆల్లో ఉంచండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.